బోయిన్పల్లి మార్కెట్కు దీటుగా అల్వాల్ రైతు బజార్ను అన్ని విధాల ఆదర్శంగా తీర్చిదిద్దుదామన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు నిర్మాణ భూసేకరణలో జీవం కోల్పోతున్న రైతులు, వ్యాపారులతో కలిసి ఆయన రైతు బజార్ను సందర్శించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రైతు బజార్ బాధితుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూమికి బదులుగా కంటోన్మెంట్ నుంచి భూమి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందరికీ అనువైన చోట రైతు బజార్ ఏర్పాటు చేస్తామని వ్యాపారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. మాట్లాడేసి ఈ యొక్క ల్యాండ్ వాళ్ళతో మాట్లాడి ఎక్స్చేంజ్ చేయించి మన మార్కెటింగ్ వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు బోయిన్పల్లి మార్కెట్ ఉందో అదే మాదిరిగా మీకు కూడా ఈ రైతు బజార్కి ఏముందో అన్ని వసతులు మార్కెట్ బోయిన్పల్లి మార్కెట్ ఎలా ఉందో అదే మాదిరిగా అన్ని వసతులతో మీ త్రాగునీరు సమస్య ఉంది ఇక్కడ. ఆ త్రాగునీరు సమస్య లేకుండా, బోర్ నీళ్ళు సమస్య లేకుండా మీకు టాయిలెట్లు వచ్చి మంచి షెడ్లు పెట్టించి ఒక కాంప్లెక్స్ లాగా కట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నా. ముందుగా ఇప్పుడు ఇక్కడ సమాచారం అవసరం ఉండే నాకు అన్ని విషయాల్లో. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంత సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండే ఉంది కాబట్టి అది ఎక్స్చేంజ్ చేస్తేనే మనం అఫీషియల్గా కట్టవచ్చు. మనం ఎక్స్చేంజ్ చేయకుంటే ఇప్పుడు ఇష్టానుసారం పెట్టుకుంటే వాళ్ళు అలౌ చేస్తే ఓకే, తర్వాత పోలీసు వాళ్ళని పెడతారు, తీసేసి ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మనం కూడా అఫీషియల్గానే వాళ్ళకు ఒక లెటర్ పెట్టి లీజ్కి తీసుకొని లేకుంటే ఎక్స్చేంజ్ అయినా ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి అయినా మీకు ల్యాండ్ ఇప్పించి అక్కడ పూర్తి స్థాయిలో మంచిగా షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టి మీకు అన్నీ ఈరోజు లేటెస్ట్గా ఎన్నైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అవన్నీ పెట్టుకొని దాంతోపాటు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు